ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్ లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దాసరి కిరణ్ ను విజయవాడకు తరలించారు. ఇక దాసరి కిరణ్ కుమార్ కి దగ్గర బంధువైన మహేష్ అనే వ్యక్తికి డబ్బులు బకాయి ఉన్నాడు కిరణ్. సోమవారం మహేష్ అతని భార్య ఇద్దరూ కలిసి విజయవాడలోని దాసరి కిరణ్ కుమార్ రియల్ ఎస్టేట్ కార్యాలయం వద్దకు చైతన్య కిరణ్ హౌసింగ్ కు వెళ్లారు. అక్కడ కిరణ్ తన సిబ్బందితో కొట్టించాడని కేసు పెట్టాడు మహేష్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్ ను అదుపులోనికి తీసుకున్నారు. ఇక వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్ లో ఆయన్ను అదుపులోనికి తీసుకున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏదైతే ఇటు గత ప్రభుత్వంలో వ్యూహం శపథం సినిమాలు తీసినటువంటి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించినటువంటి నిర్మాత, అదేవిధంగా వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి దాసరి కిరణ్ అయితే కనుక ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అయితే కనుక ఆయన నివాసంలో అరెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు ఆధారంగా అయితే కనుక ఇటు దాసరి కిరణ్ అయితే విజయవాడ తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు సివిల్ విషయంలో కూడా ఇటు ఏదైతే ఇటు దాసరి కిరణ్ ఒకరికైతే కనుక ఇటు లావాదేవీలో బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలోనే లావాదేవీల్లో భాగంగానే ఇక గొడవ అనేది కూడా జరిగినటువంటి నేపథ్యంలోనే ఇటు దాసరి కిరణ్ అయితే కనుక పోలీసుల అదుపులో తీసుకున్నట్టు కూడా ప్రాథమికంగా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు దాసరి కిరణ్ కుమార్ కి దగ్గర బంధువైనటువంటి మహేష్ అనే వ్యక్తికి ఇటు బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలోనే దాసరి కిరణ్ అయితే మొన్న సోమవారం నాడైతే ఈ యొక్క మహేష్ యొక్క భార్య అయితే ఇద్దరు కలిసి విజయవాడలో దాసరి కిరణ్ కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కార్యాలయానికి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు చైతన్య కిరణ్ హౌసింగ్ ఆనంద నిలయంలో ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ రియల్ ఎస్టేట్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే కనుక వారిని కొట్టడంతో ఇటు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ అయితే ఆశ్రయించడం కూడా జరుగుతోంది. ఈ మేరకు నమోదైనటువంటి కేసు నేపథ్యంలోనే ఈ రోజు దాసరి కిరణ్ అదుపులో తీసుకొని విజయవాడకి తరలించి విచారించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎంత మేరకు బకాయిలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు కేసు నమోదు చేసి దీనికి సంబంధించి ఇప్పుడు కోర్టులో వేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఒక సివిల్ మ్యాటర్ లో నేపథ్యంలోనే ఇటు అక్కడ దాడి జరిగినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి నేపథ్యంలోనే సీసీ ఫుటేజ్ వీటన్నిటిని కూడా ఆధారంగా చేసుకొని ఏదైతే ఒక వీడియోని సైతం కూడా బయటికి వచ్చినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా ఆధారాలు సేకరించి ఇక అనంతరం కూడా కోర్టులో దాసరి కిరణ్ అయితే ప్రొడ్యూస్ చేయనున్నట్టు తెలుస్తా ఉంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్.